గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే కొత్త రెసిపీ చూపిస్తున్నా. ఏంటంటే పెసరపప్పుతోటి దోశలు ఎలా చేయాలన్నది అయితే చూపిస్తున్నాను. పెసరపప్పు తెలుసు కదా ఫ్రెండ్స్, చాలామందికి మూంగ్ దాల్ అని కూడా అంటారు కదా. సో పెసరపప్పు ఇది ఒక 2 hours నానబెట్టేసుకున్నా సరిపోతుంది. ఎక్కువసేపు నానబెడితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ పెసరపప్పుతో చేసే దోశలు అంటే చాలా చాలా ఇష్టం. టేస్టీగా కూడా ఉంటాయి. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. ఒక 1 hour 1.5 hour నానబెట్టేసుకుంటే చాలు. ముందుగా అయితే కడిగి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేను మిక్సీ జార్లోకి వేసుకున్నా. ఆనియన్స్ తరుక్కొని వేసుకుంటారు, గ్రీన్ చిల్లీస్ కూడా తరుక్కొని వేసుకుంటారు. కానీ నేను అలా కాదు, ఆనియన్స్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ అల్లం కూడా అది పప్పులోనే వేసేసి నేను గ్రైండ్ చేసేస్తాను ఫ్రెండ్స్. అట్లా చేస్తే కూడా చాలా చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో మిక్సీ అయితే పట్టేసుకోవాలి, కానీ చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. దీనికి చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు, లేదా కొంచెం మందంగా అయినా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఇవి. మీరు చాలామంది ట్రై చేసే ఉంటారు, చాలామంది ఇది ప్రిపేర్ చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ నా స్టైల్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మెత్తగా మెదిగిపోయినాయి. నేను వేసిన గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా. కానీ అక్కడక్కడైతే మాత్రం ఆనియన్స్ అట్లా కొంచెం పీసెస్గా వస్తాయి. కానీ దోశ వేసేటప్పుడు దోశతో పాటు అవి కూడా వేగుతూ ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోకి. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర అవైలబిలిటీ లేదు, అందుకని నేను కరివేపాకు వేయలేదు. సో జీలకర్ర అయితే వేస్తున్నాను. తప్పకుండా జీలకర్ర అయితే వేయాలి దీంట్లో. సో ఇప్పుడు జీలకర్ర, ఉప్పు వేసిన తర్వాత గరిటెతో అయితే కలబెట్టేసుకుంటున్నాను నేను. ఎందుకంటే వేసిన సాల్ట్ జీలకర్ర మొత్తం పిండికంతా పట్టేసేయాలి. సో ఇలా తిప్పుకొని ఒక 4-5 times తిప్పేసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 1/2 hour అయితే మాత్రం పక్కనే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని. అప్పుడు ఏంటంటే పిండి కలిపేయం కదా, అంతా బాగా ఒదుగొచ్చి దోశ అనేది మనకు మెత్తగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటాయి, విరిగిపోకుండా వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే పెనం పెట్టేశాను నేను. ముందుగా అయితే ఆయిల్ అయితే రాసేసుకోవాలి. ఈ పెనము ఐరన్ పెనము తెలుసు కదా. నేను దోశలు కానీ, చపాతీలు కానీ, ఆమ్లెట్ కానీ అన్నీ దీని మీదే వేస్తాను ఫ్రెండ్స్. అస్సలు ఇరిగిపోయినట్టుగా రావన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అందరూ ప్యాన్స్ వాడతారు, కానీ నేను మాత్రం అన్నిటికీ ఇదే వాడతాను. మా ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నా కూడా నేను యూజ్ చేయను. సో చూస్తున్నారు కదా దోశ అనేది ఎలా వస్తుందో. క్రిస్పీగా చేసుకోవచ్చు, కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లోకి ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేసాను కాబట్టి అసలు చట్నీ కూడా అవసరం లేదు. దీంట్లోకి అల్లం కూడా వేసాను కాబట్టి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో ఎంత బాగా వచ్చినాయి. ఫస్ట్గా ఏంటంటే కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు కలర్ అనేది బాగా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.